హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి సందర్భంగా మేము వసంతపురాలో ఉన్న వసంత వల్లభరాయ టెంపుల్కి వచ్చామండి స్వామివారి దర్శనానికి. ఇదిగోండి స్వామివారి దర్శనం చేసుకొని ఇటు వైపుగా పక్కన ఇక్కడ కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకునే విధంగా ఉంటుందండి. టెంపుల్ లోపలే షష్ఠి పూర్తి కానీ ఉపనయనాలు కానీ ఇట్లాగా చేసుకోవచ్చండి. ఇక్కడ ఎవరో షష్ఠి పూర్తి చేసుకున్నారు ఈరోజు. ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది. లోపల కూడా స్వామివారి కళ్యాణం కూడా చేసుకోవచ్చండి. ఎవరైనా చేసుకోదలుచుకున్న వాళ్ళు స్వామివారి కళ్యాణం చేసుకోవచ్చు. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇదంతా కూడాను. ఇదిగోండి ఇక్కడ లోపల స్వామివారు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, పద్మావతి అమ్మవార్లతోటి కొలువై ఉంటారండి. ఇదిగోండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదంతా కూడాను. టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుందండి. ఇదిగోండి టెంపుల్ ఫ్రంట్ సైడ్ వసంత వల్లభరాయ టెంపుల్. ఇక్కడ ఎదురుగా అమ్మవారి టెంపుల్, దాని పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. అటు సైడ్ ముందుకి కోనేరు ఉంటుందండి. ఇది నాగమల్లి చెట్టు అండి. వీటిని అదే నాగలింగ పుష్పాలు కానీ మల్లికార్జున పుష్పాలు అనేసి అంటారండి. మన శివుడికి పూజ చేస్తారు. ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ ముందుకు వెళ్తే శివాలయం అండి. ఇక్కడ శివాలయం వస్తుంది. లోపల ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా లోపల ఋగ్వేద పారాయణ కూడా జరుగుతుందండి శివాలయం లోపల. జనరల్గా టెంపుల్ టైమింగ్స్ కొంచెం అర్లీగానే క్లోజ్ చేస్తారండి. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా 1:32 వరకు కూడాను టెంపుల్ ఉన్నది. మామూలుగా అయితే 12 లోపలే టెంపుల్ క్లోజ్ చేస్తారండి. ఇదిగోండి ఇక్కడ వసంత వల్లభరాయ టెంపుల్ పక్కన ఉన్న శివాలయం లోపలికి వచ్చాము. ఇక్కడ ఇదిగోండి వేద పండితులంతా కూడాను ఋగ్వేద పారాయణ చేస్తూ ఉన్నారు. ఈరోజు విశేషమైన రోజు కాబట్టి ఇక్కడ ఋగ్వేద పారాయణ జరుగుతుందండి. ఇదిగోండి ఇక్కడ శివాలయంలో శివుని దర్శనం అయిన తర్వాత ఇది టెంపుల్ లోపల ఇవ్వండి ఇట్లా ఉంటుంది. టెంపుల్ లోపల శివాలయం లోపల చూస్తూ ఉన్నారు కదా. ఇదంతా కూడాను వసంతపురాలోనండి ఈ టెంపుల్స్ కూడాను. వసంత వల్లభరాయ టెంపుల్ కానీ, అమ్మవారి టెంపుల్, శివాలయము పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉందండి. కొంచెం ముందుకు వెళ్తే అక్కడే కోనేరు కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మేము 2.3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అండి కొత్తగా కట్టారు. వైకుంఠ హిల్ దగ్గర రాధాకృష్ణ టెంపుల్, తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల కట్టారండి. చాలా బాగుంది. ఎవరైనా దగ్గరగా ఉన్న వాళ్ళు తప్పక చూడండి. అంటే ఇది కొత్తగా కట్టిన ఇస్కాన్ టెంపుల్ అండి, వైకుంఠ హిల్ పైన. ఇదిగోండి ఇదేను. ఇట్లా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలండి. కొంచెము నడవలేని వాళ్ళు దగ్గరగా కూడా కార్ని అలౌ చేస్తున్నారండి. అంటే దానికి ఏమన్నా పర్మిషన్ తీసుకోవాలో ఏమో తెలియదు. ఇదిగోండి మేమైతే ఇక్కడ కొంచెం ముందుగా పార్క్ చేసుకొని ఇట్లా స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళామండి. కొంచెం నడకైతే ఉంటుంది కానీ పెద్దవాళ్ళకి అందరికీ కూడాను ఇక్కడ వీల్ చైర్ లాంటిది ఇక్కడ పెట్టున్నారండి. వాళ్ళు వీల్ చైర్లో వెళ్ళొచ్చు. ఎందుకంటే కొంచెం లోపలికి 1 కిలోమీటర్ లోపలే కొంచెం నడకైతే ఉన్నదండి. ఒక 800 మీటర్స్ అరౌండ్ అట్లా నడక ఉన్నదండి. ఇక్కడ స్వామి సుభద్ర, బలరామకృష్ణ, జగన్నాథుడి రూపంలో కూడా దర్శనమిస్తారండి మనకి ఇస్కాన్ లోపల. ఇదిగోండి స్వామి రాధాకృష్ణులు, తర్వాత జగన్నాథ, బలరామ, సుభద్రాదేవి రూపంలో మనకి దర్శనం ఇస్తారండి. ఇక్కడి నుంచి దర్శనం అయిపోయిన తర్వాత మనం ఇటు సైడుగా వస్తే పైకి వస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. తప్పకుండా దర్శించుకోండి వెంకటేశ్వర స్వామి. ఇదిగోండి ఈ గోపురం కూడాను వెంకటేశ్వర స్వామికి సంబంధించిందండి. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మేము దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి బయటికి రాగానే మనకి నరసింహస్వామి ఉంటుందండి, గుడి ఉంటుంది. నరసింహస్వామి ముందు సుదర్శన నరసింహస్వామి, బ్యాక్ సైడు నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి. విగ్రహము అలా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు రాగానే రాజ్యలక్ష్మి, పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి. అది కూడా దర్శించుకోండి. ఇవ్వండి ఇక్కడికి రాగానే రాజ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దర్శనము జరుగుతుంది. తర్వాత
లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కూడా జరుగుతుందండి ఉన్నదండి. అది కూడా దర్శించుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను చెప్పింది ఇది రాజ్యలక్ష్మి పద్మావతి అమ్మవారి టెంపుల్ అండి. ఇది కొంచెం ముందుకు పోతే ఇదిగోండి ఇది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఇట్లాగంతా ఉంటుంది. కొంచెం బయట ఎంత దర్శించుకున్న తర్వాత బయటకు వస్తే ఇక్కడ నుంచి ఈ పైనుంచి మనకి బెంగళూరు సిటీ వ్యూ అనేది కనపడుతుందండి. ఇట్లాగా ఇదంతా కూడా వైకుంఠ హిల్లో ఉన్న రాధాకృష్ణ ఇస్కాన్ టెంపుల్ అండి. ఇది నేను చూపిస్తున్నది వైకుంఠ హిల్ దగ్గర ఉన్న రాధాకృష్ణ ఇస్కాన్ టెంపుల్. ఇక్కడ నుంచి ఇక మేము కొంచెం బయటికి రాగానే ఇదిగోండి ఇక్కడ ప్రసాదాలు ఇక్కడ పెడుతూ ఉన్నారు. ఇంకా మేము ప్రసాదం తీసుకొని ఇక్కడి నుంచి ఇక మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.